చందమామ కథ ఉన్నతుడు. కర్పూర దేశాన్ని పాలించే మాణిక్యవర్మ ఆస్థానంలో గంగాధర మిశ్రుడనే కవి ఉండేవాడు. ఆయన రాజుకు బాల్యమిత్రుడు. ఎన్నో చక్కని కావ్యాలు రాసి సాహిత్య ప్రియుడైన మాణిక్యవర్మకు మరింత సన్నిహితుడయ్యాడు. ఒకసారి మాణిక్యవర్మ రానున్న తన జన్మదినోత్సవం నాడు రాజ్యంలోని ఒక గొప్ప కవిని మాన్యాలు అగ్రహారాలు ఇచ్చి సన్మానించాలి అనుకున్నాడు. ఆ సన్మానం ఎవరికి జరిగేది జన్మదినోత్సవానికి కొంచెం ముందుగా తెలియజేయబడుతుంది అని ప్రకటించాడు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఒకనాడు గంగాధర మిశ్రుడు తన ఇంట కొందరు కవిమిత్రులతో గోష్ఠి జరుపుతుండగా సుధాకరుడు అనే పండితుడు విరించి పట్టణంలో ఉండే స్వర్ణకుంతలుడు అనే మహాకవిని మన మహారాజు సన్మానించదలిచినట్టుగా నాకు తెలిసింది. ఈ సంగతి ఆయనకు తెలియజేస్తూ తన జన్మదినం నాటికి రావాల్సిందిగా మహారాజు మనిషిని కూడా కబురు చేశాడట అన్నాడు. ఇది నమ్మశక్యంగా లేదు. మహారాజు సన్నిహితుడైన గంగాధరుడికి తెలియని సంగతి నీకు తెలియడం ఆశ్చర్యంగా ఉన్నది అన్నాడు ఇంకొక కవి. మహారాజు గారు విరించి పట్టణానికి పంపిన భటుడి భార్య మా ఇంటి పనిచేసే దాసీకి స్నేహితురాలు. ఈ సంగతి దాని ద్వారా తెలిసింది అన్నాడు సుధాకరుడు. ఈ వివరాలు విన్నాక గంగాధర మిశ్రుడికి చెప్పరానంత ఆవేశం కలిగింది. కవులంతా వెళ్ళిపోయాక ఆయన రాజు మాణిక్యవర్మ దగ్గరికి వెళ్ళి తమరు జన్మదినోత్సవం నాడు సత్కరించబోయే కవి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టు నగరంలో వదంతి లేచింది. ఆ ఘనుడైన కవి ఎవరో తెలుసుకోవచ్చా అని అడిగాడు. మాణిక్యవర్మ నవ్వుతూ, నా ప్రాణమిత్రుడివైన నీకు ఈ విషయం ముందే తెలియజేయవలసింది. విరించి పట్టణంలో ఉండే స్వర్ణకుంతలుడు అనే కవిని సత్కరించదలిచాను అన్నాడు. గంగాధర మిశ్రుడు 1-2 క్షణాలు మౌనంగా ఊరుకొని, ప్రభు, ఈ సత్కారం నాకే లభిస్తుందని నగరంలో అంతా విశ్వసించారు. తమ నిర్ణయాన్ని ప్రశ్నించడం కాదు కానీ తమ వద్ద నాకు గల చనువు కొద్దీ అడుగుతున్నాను. ఈ సత్కారం నాకు జరగకపోవటానికి గల కారణం తెలుసుకోవచ్చా అన్నాడు. మాణిక్యవర్మ పెద్దగా నవ్వి, నేను ఒక కవి వ్యక్తిగత ప్రతిభను మరొక కవితో పోల్చి నిర్ణయానికి రాలేదు. నువ్వు నా దృష్టిలో ఎన్నటికీ మహాకవివే. నాకు స్వర్ణకుంతలుడు రాసిన కొన్ని కావ్యాలు చదివే అవకాశం కలిగింది. అతడు ప్రతిభావంతుడైన కావ్యకర్త. అలాంటి వాడు రాజాశ్రయం కొరకు ఏదో ఒక మారుమూల పట్టణంలో కాలం గడుపుతున్నాడు. అతన్ని సన్మానించడం రాజుగా నా బాధ్యత అనిపించింది అన్నాడు. గంగాధర మిశ్రుడు ఏదో చెప్పబోతుండగా ఒక భటుడు అక్కడికి వచ్చి, మహాప్రభు, విరించి పట్టణం నుంచి వచ్చిన స్వర్ణకుంతలుడనే ఆయన తమ దర్శనం కోరుతున్నాడు అన్నాడు. ఆ వెంటనే గంగాధర మిశ్రుడు, చూసారా ప్రభు, ఏ అగ్రహారాలో లభించబోతున్నాయి అని తెలియగానే ఆ కవి ఎంత హుటాహుటిగా నగరానికి వచ్చాడో అన్నాడు హేళనగా. మాణిక్యవర్మ భటుడితో స్వర్ణకుంతలుడిని లోపలికి పంపవలసిందిగా చెప్పాడు. అతడు రాగానే రాజు, మీరు హడావిడిగా అంత దూరం ప్రయాణం చేసి నగరానికి రావటం దేనికి? సన్మానానికి ఇంకా 1,000 రోజుల వ్యవధి ఉన్నది కదా. ఆ సంగతి మేము పంపిన భటుడు నీకు సరిగా చెప్పలేదా అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్వర్ణకుంతలుడు నివ్వెరపోయి, నా రాక ఏమైనా అపార్థం కలిగిస్తే క్షమించండి. నేను వచ్చిన కారణం ఈ సన్మానం నాకే ఎందుకు చేయబోతున్నారో ముందుగా తెలుసుకుందామని అన్నాడు. ఈ ప్రశ్న విని మాణిక్యవర్మ ఆశ్చర్యపోయి, సన్మానం తనకి ఎందుకు చేయలేదో తెలుసుకోవాలనుకునే వారుండడం సహజం. కానీ సన్మానం నాకు ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించే నీ బోటి వారి గురించి ఏమనుకోవాలో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. అప్పుడు స్వర్ణకుంతలుడు వినయంగా, ప్రభు, గంగాధర మిశ్రుడి వంటి ప్రసిద్ధుడైన మహాకవి ఈ ఆస్థానంలో ఉన్నాడు. నేను అనామకుణ్ణి, తమకు అపరిచితుణ్ణి. అటువంటి నన్ను సన్మానించబోతున్నారు. ఇందుకు తమరు చెప్పే కారణాలేమిటో నాకు తృప్తి కలిగించితే తప్ప లేకపోతే ఈ సన్మానానికి నేను అంగీకరించలేను అన్నాడు. మాణిక్యవర్మ ఏం జవాబు ఇవ్వడమా అని ఆలోచిస్తున్నంతలో గంగాధర మిశ్రుడు స్వర్ణకుంతలుడితో, మీరు మహాకవిగా అభివర్ణిస్తున్న ఆ గంగాధర మిశ్రుడిని నేనే. కవిగా మీ ప్రతిభ నేను ఎరుగను. కానీ మహారాజు గారి సమక్షంలో మీరు వెలువరించిన అభిప్రాయాల ద్వారా నాకన్నా మీరు ఉన్నతులని గ్రహించాను.
అందువల్ల మీరే సన్మానార్హులు అన్నాడు. మాణిక్యవర్మ గంగాధర మిశ్రుడి మాటలు విని పరమానందం చెందాడు. ఆయన తన జన్మదినోత్సవం నాడు స్వర్ణకుంతలుడితో పాటు గంగాధర మిశ్రుడిని కూడా ఘనంగా సత్కరించాడు. కథ సమాప్తం. నిజరూపం. చతురంగపురాన్నేలే రాజు చంద్రహాసుడికి రాజగురువు రుద్రాక్షుడి పట్ల ఎంతో భక్తి గౌరవాలుండేవి. అందుకు కారణం చంద్రహాసుడు దాయాదుల వల్ల ఇబ్బందులకు గురైనప్పుడు రుద్రాక్షుడు ఆయనకు తగు సలహాలిచ్చి సింహాసనం కాపాడుకునేందుకు ఎంతగానో సాయపడ్డాడు. సర్వసంగ పరిత్యాగిని అని చెప్పుకునే రుద్రాక్షుడిలో విపరీతమైన అహంకారం ఉండేది. ఆయన కాషాయ వర్ణంలో ఉన్న పట్టు చీనాంబరాలు ధరించేవాడు. మెడలో రత్నాల హారం, చేతులకు బంగారు కంకణాలతో చాలా ఆడంబరంగా కనపడేవాడు. రాజు దగ్గర తనకున్న పలుకుబడి కారణంగా మంత్రులను, ఇతర ఆస్థాన ఉద్యోగులను చిన్నచూపు చూస్తూ అవమానపరిచేవాడు. రుద్రాక్షుడు ఒకనాడు చంద్రహాసుడితో, రాజా, నీకు నా పట్ల ఉన్న భక్తి గౌరవాలు సంగతి అందరూ ఎరిగినదే. కానీ రాబో తరం వాళ్ళు కూడా ఆ సంగతి గుర్తుంచుకునేందుకు గాను నా శిల్ప విగ్రహాన్ని నగరంలోని 4 వీధులు కలిసే చోట ప్రతిష్ఠించు అన్నాడు. చంద్రహాసుడు అందుకు సరేనని మంత్రి మార్తాండుడికి రాజగురువు కోరిక చెప్పి, మీరు ముందుగా ప్రసిద్ధులైన శిల్పుల గురించి విచారించండి. వారిలో అత్యంత సమర్థుడైన శిల్పికే ఈ పని అప్పచెప్పండి. అన్నిటికంటే ముఖ్యం, ఆ విగ్రహ ప్రతిష్ఠ ఆయన రాబోయే జన్మదినం నాడు జరిగేలా చూడండి అన్నాడు. మార్తాండు ఆస్థాన చిత్రకారుడి చేత రుద్రాక్షుడి చిత్తరువు తయారు చేయించాడు. తర్వాత ఆ చిత్తరువును అవంతి నగరంలో ఉన్న మల్హనాచారి అనే సుప్రసిద్ధ శిల్పికి పంపుతూ ఒక లేఖ జతపరిచాడు. ఆ లేఖలో ఆయన, ఈ చిత్తరువు చతురంగపురాన్నేలే చంద్రహాస మహారాజు గారి గురువులైన రుద్రాక్షుల వారిది. సాధ్యమైనంత త్వరగా విగ్రహాన్ని తయారు చేసి తీసుకురండి. శిల్పాన్ని తయారు చేసేటప్పుడు ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోండి. రాజగురువు సర్వసంగ పరిత్యాగి అని తెలియపరిచాడు. రుద్రాక్షుడు జన్మదినోత్సవానికి కొంచెం ముందుగా మల్హనాచారి విగ్రహాన్ని తయారు చేసి చతురంగపురానికి తీసుకువచ్చాడు. మంత్రి ఆ సంగతి రాజుకు తెలియపరచగానే ఆయన ఎంతగానో సంతోషించి తాను స్వయంగా జన్మదినోత్సవం నాడు విగ్రహ ప్రతిష్ఠ చేయదలిచినట్టు చెప్పాడు. మంగళ వాయిద్యాల మధ్య రాజు విగ్రహానికి ఆచ్ఛాదనంగా ఉన్న పట్టు వస్త్రాన్ని తొలగించగానే రుద్రాక్షుడు దానికేసి తేరిపారా చూసి పట్టరాని ఆగ్రహావేశంతో, రాజా, ఇది నా శిలా విగ్రహమా? కంచు కాగడా వేసి చూసినా ఇందులో ఎక్కడా నా పోలికలు కనిపించవు అన్నాడు. రాజు ఆ మాటలకు ముఖం చిన్నబుచ్చుకొని మంత్రి మార్తాండు కేసి చూశాడు. మార్తాండు వినయంగా, ప్రభు, ఈ విగ్రహాన్ని తయారు చేసింది ప్రఖ్యాత శిల్పి అయిన మల్హనాచారి. అపురూపమైన కళాఖండాలు ఎన్నింటినో చెక్కి తనకు మరెవ్వరూ సాటిరారన్న ఖ్యాతి రావడంతో అతడికి అహంకారం తలకెక్కినట్టుంది. విగ్రహంలో ఉన్న లోపాలు అతడికి తెలియపరచడం అవసరం అని వెంటనే మల్హనాచారిని పిలిపించాడు. మల్హనాచారి రాజు ముందుకు వచ్చాడు. రాజు అతడితో, నువ్వు ప్రసిద్ధికెక్కిన శిల్పివే కావచ్చు, కానీ మా గురువుగారి విగ్రహాన్ని తయారు చేయటంలో పూర్తిగా విఫలం చెందావు. వారు విగ్రహాన్ని పరీక్షించి తన స్వరూపానికి విగ్రహానికి అసలు పోలికలే లేవంటున్నారు అన్నాడు. మల్హనాచారి ఆశ్చర్యపడుతున్నవాడిలా ఒకసారి మంత్రికేసి చూసి రాజుతో, మహారాజా, రాజగురువు గారి విగ్రహాన్ని నేను మంత్రిగారు పంపిన చిత్తరువు చూసిన తర్వాతే మలచడం ప్రారంభించాను. అయితే మంత్రిగారు నాకు పంపిన లేఖలో రాజగురువు సర్వసంగ పరిత్యాగి అని విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు ముఖ్యంగా ఆ విషయం గుర్తుంచుకోవాల్సిందే అని ఆదేశించాడు. అవును, ఆ మాట నిజమే అన్నాడు మార్తాండు. ఈసారి మల్హనాచారి రాజగురువు కేసు పరీక్షగా చూసి, సర్వసంగ పరిత్యాగులైన మహాపురుషుల రూపురేఖలు ఎలా ఉంటాయో నాకు తెలియంది కాదు. అందుకే విగ్రహ వదనంలో ప్రశాంతత, వస్త్రధారణలో నిరాడంబరత, మెడలో రుద్రాక్ష మాలలు, చేతిలో దండక మండలాల వంటి మార్పులు అవసరమని భావించి అలా తయారు చేశాను.
ఇందుకు మన్నించ కోరతాను. అతి త్వరలో మంత్రిగారు పంపిన చిత్తరువులో ఉన్న విధంగా మరొక విగ్రహాన్ని తయారు చేసి సమర్పించగలను అన్నాడు. అలాగే చెయ్యి, కానీ పని మాత్రం చాలా త్వరగా పూర్తి కావాలి అన్నాడు రాజు. మల్హనాచారి రాజుకు నమస్కరించి వెళ్ళబోతుండగా రుద్రాక్షుడు అతన్ని ఆపి రాజుతో, ఆ విగ్రహంలో ఎలాంటి మార్పు అవసరం లేదు. అంతేకాదు, దాన్ని ఇంత ఆర్భాటంగా నగరం మధ్యలో ప్రతిష్ఠించవలసిన అవసరం కూడా లేదు అన్నాడు. ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపోతూ చూసేంతలో రుద్రాక్షుడు, చంద్రహాస, అలౌకిక విషయాలలో నేను ఏదో కొంత జ్ఞాన సముపార్జన చేశాను. అలాంటి నేను లౌకిక విషయాలలో అవసరానికి మించిన జోక్యం కల్పించుకుంటూ చాలామందికి బాధ కలిగించాను. అందువల్ల నా నిజరూపం మరుగున పడిపోయింది. ఆ సంగతి మీలో చాలామంది గుర్తించే ఉంటారు, అవునా అన్నాడు. ఆ ప్రశ్నకు ఎవ్వరూ వెంటనే జవాబివ్వలేదు. కొంతసేపటికి రుద్రాక్షుడు మందహాసం చేసి, మంత్రి మార్తాండు, శిల్పి మల్హనాచారి ద్వారా మరుగున పోయిన నా నిజరూపాన్ని వెలికి తీశారు. నాకు ఎంతో మహోపకారం చేశారు. ఆయన వంటి సమర్థులైన మంత్రులు, ఇతర రాజోద్యోగులు నీకు సహాయంగా ఉండగా నా అవసరం ఇక ఈ రాజ్యానికి లేదు. వెలుగులోకి వచ్చిన నా నిజరూపం మళ్ళీ మకిలి పట్టి పాడైపోకుండా ఉండాలంటే భగవతారాధనకు మించి నేను చేయగలిగింది మరొకటి లేదు. నన్ను తీర్థయాత్రలకు పంపే ఏర్పాట్లు చేయించు అన్నాడు. ఆ మర్నాడే రుద్రాక్షుడు రాజప్రసాదం విడిచి తీర్థయాత్రలు చేసేందుకు బయలుదేరి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టి పొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.